రాజు వెడల రవి తేజము వెడలగా అన్నట్టు తయారైపోయింది. ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్రలోనూ తమిళనాడులోనూ కర్ణాటకలోనూ వ్యాపారాలు పరిశ్రమలు ప్రతి ఒక్కరు నడుపుతాడు. కానీ ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళ వ్యాపారాలు కామన్గా నడుస్తాయి. ఒక్క ఆంధ్రాకి పట్టిన దరిద్రం ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆయా యాజమాన్యాలు కూడా వదిలేసుకునేటటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. గంగవరం పోర్టు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు, దాదాపుగా పూర్తయిపోయింది. ఇనాగరేషన్ టైంకి మాత్రం ప్రభుత్వం మారింది, రాజశేఖర రెడ్డి వచ్చారు. రాజశేఖర రెడ్డి ఆనాడు గంగవరం పోర్టుని ఇబ్బంది పెట్టారు, ముందు రకరకాలైనటువంటి కంప్లైంట్స్. ఆ తర్వాత మళ్ళీ కేవీపీతో మాట్లాడుకున్నాక ఏమైందో తెలియదు కానీ ఇనాగరేషన్ స్వయంగా రాజశేఖర రెడ్డి వెళ్ళారు, క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత దానికి ఇంకో 300 ఎకరాలు కూడా ఇచ్చారు, అది నడిచింది. లాగేసుకోవాలనుకోలేదు, అక్కడ కొంత ఇబ్బంది పెట్టి ఫైనల్గా ఏదో క్యాష్ చేసుకున్నారా ఏదైతే అది నడిచిపోయింది. అదే గంగవరం పోర్టు తర్వాత తెలుగుదేశం టైంలోనూ చక్కగా సాగింది. మొన్న జగన్ వచ్చిన టైంలో అదాని కొనేసుకున్నాడు. అట్లాగే కాకినాడ పోర్టు వాస్తవంగా ఒకప్పుడు రావు అనేటటువంటి ఆయనకి సంబంధించినటువంటి ఆ పోర్టుని 41.5% వాటా ఆ పోర్టు మీద రకరకాల కేసులు ఇబ్బంది పెట్టిన తర్వాత అది కాస్త తీసుకెళ్ళి అరబిందో వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థకి అమ్మడం జరిగింది. అందులో 41% షేర్. అది అంత చట్టబద్ధంగానే జరిగిందని వైసీపీ చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ కథలో అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరైతే ఆ షేర్ అమ్మినటువంటి ఆనాటి యజమాని, కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి ఆనాటి యజమాని ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు సిఐడికి కంప్లైంట్ చేశారు. తనని బెదిరించి రాయించుకున్నారు, తనని ఇబ్బంది పెట్టి రాయించుకున్నారు అన్నట్టు. ప్రభుత్వం మారాక ధైర్యం వచ్చింది, తను ఇప్పుడు కంప్లైంట్ చేశారు. దాంతో ఇప్పుడు కాకినాడ పోర్టుని బలవంతంగా గుంజుకున్నారన్నటువంటి చర్చ తెర మీదకి వచ్చింది.